మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతున్నాయని టీవీలో గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు రెంట్ కోసం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తుంటే రెంట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. సింగిల్ బెడ్రూమ్ 30,000. ఇలా పాట పాడితే మహా అయితే పాటకు 3,000 ఇస్తారు. ఈ లెక్కన రెంట్ కట్టాలన్నా నెలకి 10 పాటలు పాడాలి. పప్పులోపులకి ఇంకో 10 పాటలు పాడాలి. కరెంటు వైఫైకి ఇంకో 5 పాటలు పాడాలి. ఎప్పుడైనా మూడొచ్చి సినిమాకో షికారుకో వెళ్ళాలనుకుంటే ఇంకో 5 పాటలు పాడాలి. అంటే మొత్తం 30. నెలకు ఉండేదే 30 రోజులు. ఈ లెక్కనైన నెలంతా పాటలు పాడుతూనే ఉండాలి. ఇంట్లో నుంచి బయటకెళ్ళాక ఆయనకింత పని ఉంటుందో ఉండదో. ఇంకా తక్కువలో ఏమైనా ఉందో చూద్దాం. బ్రేకింగ్ న్యూస్. అతివేగం వల్ల ఓఆర్ఆర్ మీద ప్రమాదానికి గురైన ఒక యువతి. ఆ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచిన దృశ్యాల్ని మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులున్నారు. అసలు అమ్మాయి ఎక్కడి నుండి వస్తుంది, ఎటు వెళ్తుంది, మద్యం మత్తులో కారు నడుపుతుందా లేదా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిషా కూడా ఇలాగే వెళ్ళుంటే అనవసరంగా ప్రాణం పోయింది. పాపం ఆ అమ్మాయి పేరెంట్స్ ఎలా తట్టుకుంటారు? అంత ఫ్రస్ట్రేషన్ లో కార్ నడిపిందంటే లవ్ ఫెయిల్యూర్ ఏమో. నన్నే కాదంటావా? ఎంతగా అవమానిస్తావా? కిరణ్, అసలు ఈ ప్రేమలేంటో కాదంటే ఆత్మహత్యలేంటో. అమ్మా నాన్నల గురించి ఆలోచించడమే మానేశారు కదా ఈ జనరేషన్. ఏమైంది కిరణ్ కి? ఈ రోజు ఎందుకు మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నాడు? కిరణ్ ఏంటి అంత డిస్టర్బ్డ్ గా ఉన్నాడు? ఏమై ఉంటుంది? వచ్చారా? ఏంటి బ్యాగులు? మీరు పాడడం మొదలు పెట్టారని తెలిసి అత్తయ్య మనల్ని ఇంట్లో నుంచి గంటేస్తే అప్పుడు సర్దుకోవడానికి టైం ఉండకపోతే అప్పుడు కట్టుబట్టలతో ఎలా వెళ్తాము? అందుకే రెడీ చేశాను. ఏమైంది నీకు? కాసేపు మైండ్ బ్లాంక్ అయింది. మీరు ఫోన్ చేయగానే మీరు పాట పాడనని చెప్పారా, అంతే. నా చెవులకు బీప్ సౌండ్ తప్ప ఏది వినబడలేదు. తేరుకొని మొత్తం సర్దిపెట్టి పేపర్లో సింగిల్ బెడ్రూమ్స్ ఎక్కడున్నాయా అని వెతికాను. ఇక్కడేమో మీరు పాట పాడే స్టూడియోకి దగ్గరగా ఉన్నాయి. అక్కడైతే ఎలాగో కారు కూడా ఉండదు కాబట్టి కాలు నడుకుని వెళ్ళొచ్చు. కాసేపు నోరు మూసుకుంటావా?
వెళ్ళి కాఫీ పట్టుకురాపో. మీతోనే పాడించాలన్న కండిషన్ పెట్టి మరి ఈ ఆల్బమ్స్ కి స్పాన్సర్ చేసిన ఇన్వెస్టర్ మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేస్తున్నారు. ఓకే పిలవండి. మేడం రండి. స్టాప్ ఇట్ కిరణ్. ఈ రోజు నీ గొంతు నేను కొనుక్కున్నాను. నీ పాటని సొంతం చేసుకున్నాను. నిన్ను సొంతం చేసుకోలేనా? నన్నే కాదంటావా? ఇంతగా అవమానిస్తావా? నిన్ను ఏం చేసైనా సరే నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాను. చూస్తూ ఉండు. అతివేగం వల్ల ఓఆర్ఆర్ మీద ప్రమాదానికి గురైన ఒక యువతి ఒక పెళ్ళైన వాడితో కలిసి ఉండాలని కోరుకుంటున్న నిన్ను ఆడది అనరు. చా, నేను నిషా పట్ల అనవసరంగా నోరు జారానా? షూర్. నోటికి ఆ ప్లాస్టర్ ఏంటి? ఏ అర్థమయ్యేలా చెప్పు. ఏ ఆగు. మీరు మళ్ళీ పాడిన విషయం అత్తయ్య గారికి చెప్పారా? ఇప్పుడు చెప్తారా? అస్సలు చెప్పరా? చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? చెప్పండి. సేఫ్టీ కోసం బ్యాగులు ఇలాగే ఉంచాలా? ఏ ఆగు. నీకిదే కరెక్ట్, ఇలాగే ఉండు. నిషా ఏమైనా అక్కడికి వచ్చిందమ్మా? రాలేదా? ఇవాళ ఏదైనా పార్టీ గానీ ఫంక్షన్ గానీ ఉందని చెప్పిందా? ఏదైనా తెలిస్తే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పమ్మా. ఏంటి స్వర్ణ అంత టెన్షన్గా ఉన్నావు? నిషా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. తనకేమీ తెలియదంట. నిషా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? ఇలా గారాబం చేసి చేసి మన మాట వినకుండా తయారు చేసావు. నేను మాత్రమే గారాబం చేశానా? ఒక్కగానొక్క ఆడపిల్లని మీరు మాత్రం డిసిప్లిన్ నేర్పారా? ఇద్దరిలో ఎవరో ఒకరు స్ట్రిక్ట్ గా ఉండాలి కదా. ఈ పరిస్థితుల్లో మన తప్పుల్ని లెక్క వేసుకుంటూ ఉందామా? నిషా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏం చేస్తుందో, ఎక్కడుందో, ఏమైందోనని నాకు చాలా టెన్షన్ గా ఉందండి. ఫ్రెండ్స్ దగ్గర నైట్ స్టే చేయడం మామూలే కదా. మార్నింగ్ వరకు చూద్దాం. అసలు ఎక్కడికి వెళ్తుందండి? వెళ్ళినా చెప్పే వెళ్తుంది. లేట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అలిసిపోయి వచ్చాను, వెళ్ళి పడుకుంటాను. అసలు మీరు ఒక ఆడపిల్ల తండ్రేనా? ఇంత కూల్ గా ఎలా ఉంటున్నారండి? మనం కన్నది ఆడపిల్లని కాదే, మనల్ని కూల్గా ఉండనివ్వని ఒక తలనొప్పిని. ప్రతి విషయంలో నిషా వల్ల టెన్షనే.